హాయ్ అండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలామంది బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది అనేవాళ్ళండి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కమెంట్లో చెప్పండి. నేనైతే అప్పుడు బాగా బెండకాయ తినేదానండి, మ్యాథ్స్ బాగా వచ్చేదని చెప్పేసి. అసలు బెండకాయ ఫ్రై కానీ బెండకాయ టమాటా కర్రీ కానీ చేసేది మా అమ్మ అయితే చాలా. ఎప్పుడు బెండకాయలు తినేదాన్ని, దాంట్లో పులుసు ఉన్నా కూడా బెండకాయలు వేసుకొని తినేదాన్ని అనమాట. మీరు ఎంతమంది దీనికి రిలేటెడో కమెంట్లో చెప్పండి. ఇవాళ దహి బెండకాయ కర్రీ అయితే చూపించేస్తున్నాను. ఫస్ట్ బెండకాయలు కట్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బెండకాయలు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకొని తాలింపులో వేసేసుకొని బెండకాయ కూడా వేసేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మరగనివ్వాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దహి బెండకాయ అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.